డివిజిబిలిటీ రూల్స్ మనం ఈ వీడియోలో 7కి 13కి 17కి 19కి డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకుందాం. ఈ 4 కాకుండా మనం డివిజిబిలిటీ రూల్స్కి టిప్స్ కూడా నేర్చుకుందాం. డివిజిబిలిటీ రూల్ 7. The double of the last digit when subtracted by the rest of the number, the difference obtained should be divisible by 7. అంటే చూడండి ఇక్కడ ది డబుల్ ఆఫ్ ద లాస్ట్ డిజిట్, ఈ లాస్ట్ డిజిట్కి డబుల్ చేసి సబ్ట్రాక్టెడ్ బై ద రెస్ట్ ఆఫ్ ద నెంబర్, అంటే ఈ ఏదైతే నెంబర్ ఉందో రెస్ట్ ఈ నెంబర్లోంచి ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేసేయాలి. చేస్తే ఎంత వస్తుంది 21. ఈ 21 ఈ 7లో ఎగ్జాక్ట్గా డివైడ్ చేయబడుతుంది కాబట్టి ఈ మనకి ఇచ్చిన ఈ నెంబర్లో కూడా మనకి ఎగ్జాక్ట్గా డివైడ్ చేయబడుతుంది. అట్లనే ఇది కూడా చూడండి, ఇంటూ డబుల్ చేయమన్నారు కాబట్టి ఇంటూ 2 ఎంత 10, సబ్ట్రాక్ట్ చేయమన్నా మైనస్ ఎంత వస్తుంది 4 ఎంత 29. ఈ లాస్ట్ డిజిట్ని కూడా మళ్ళీ చేయాలి, ఎందుకంటే మనకి ఇది కూడా పెద్ద సంఖ్య కదా. అయితే ఎంత వస్తుంది, ఇది 8 తీసేస్తే 21/7 ఎగ్జాక్ట్గా డివైడ్ చేయబడుతుంది కాబట్టి ఈ సంఖ్య కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ చేయబడుతుంది. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 13. ఈ రూల్లో చూడండి, ఈ లాస్ట్ డిజిట్ని మనం 4 టైమ్స్ చేయటం, అంటే ఇంటూ 4 ఏం చేయమన్నారు, యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ఎంత 8 4s 32 కాబట్టి 32ని మనం ఈ దీంట్లో యాడ్ చేస్తాం. 1 4 7. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంటూ 4 అంటే 4 యాడ్ చేయాలి. 78 13 6 ఇక 78 కాబట్టి ఎగ్జాక్ట్గా డివైడ్ చేయబడుతుంది. సేమ్ ప్రాబ్లం ఇంటూ 4 ఎంత 20 ప్లస్ 20 5 8 5 మళ్ళీ ఇంటూ 4 ఏమైంది 20 ఎంత వచ్చింది ఆన్సర్ 78. ఓకేనా, 78/13 ఎగ్జాక్ట్గా డివైడ్ చేయబడింది కాబట్టి ఈ ఇచ్చిన సంఖ్య కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ చేయబడుతుంది. డివిజిబిలిటీ రూల్ 70. ఇక్కడ ఏంటి లాస్ట్ డిజిట్ని 5 టైమ్స్ కాబట్టి ఇంటూ 5 15 ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. 2 ఇప్పుడు ఇది 17లో ఎగ్జాక్ట్గా డివైడ్ చేయబడుతుంది. ఇప్పుడు ఇది కూడా చూద్దాం, ఇంటూ 5 అంటే 15 ఏం చేయాలి, ఇది సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి 6 1 8 ఇంటూ 5 చేస్తే 30 చేస్తే 51 ఎగ్జాక్ట్గా డివైడ్ చేయబడుతుంది 51 17. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 19. దీని ఏం చేయమన్నారు, లాస్ట్ డిజిట్ డబుల్ చేయాలి. ఇంటూ 2 అంటే 10 ఏం చేయాలి, దీన్ని యాడ్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది 7 4 2 మళ్ళా ఇంటూ 2 14 యాడ్ చేసాం 8 3 19 2s 38. ఇప్పుడు అలా ఈ ప్రాబ్లం మీరు చేయండి. వీటి యొక్క మన టిప్స్ చూస్తాము. ఇప్పుడు మనం 7 13 17 19 వీటన్నిటికి కూడా ఒకేలా ఉంటుంది టిప్పు ఎలా అయితే అవన్నీ కూడా ఒకలా ఉన్నాయో ఇది కూడా అంతే. ఇప్పుడు చూడండి 7కి ఏంటి మల్టిపుల్స్ మనం కట్టాలి. 7కి మల్టిపుల్స్ మనం చూద్దాం 7 14 21. ఓకే, ఇప్పుడు ఈ యొక్క మల్టిపుల్స్ 10 యొక్క మల్టిపుల్స్కి ఏది దగ్గరగా ఉందో దాన్ని మనం తీసుకుంటాం 10 యొక్క మల్టిపుల్స్లో. ఇప్పుడు 7 ఉందనుకోండి, 10కి +3 7 + 3 అంటే 3 ఉంది డిఫరెన్స్. ఓకేనా, అది మనం తీసుకోకూడదు. 4 అంటే 10 + 4 అది కూడా మనం కన్సిడర్ చేయకూడదు. ఇప్పుడు 21 ఉంది అనుకోండి, 20 మల్టిపుల్కి ఎంత ఉంది, కొంచెం దగ్గరగా ఉంది అంటే 20 + 1. ఇప్పుడు మనం ఒక్కసారి 7 యొక్క డివిజిబిలిటీ రూల్ మనం గుర్తుపెట్టుకుంటే
అందులో ఏంటి మనకి సపోజ్ 315 అని ఇచ్చారనుకోండి, ఈ లాస్ట్ డిజిట్ని 2 చేత వాళ్ళు డబుల్ చేయమన్నారు కదా, అంటే ఇదిగో ఆ 2నే ఇది. ఓకేనా, ఇక్కడ ప్లస్ చేయమన్నారు. మనకి ఇక్కడేముంది, ప్లస్ ఉంది. మనం ఇది ఇక్కడ మైనస్ చేస్తున్నాం. ఓకేనా, -10 చేస్తున్నాం, అంటే ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఈ వచ్చిన 21ని 20 + 1 కింద రాసుకున్నాము. ఈ వచ్చిన ఇది ఇక్కడ ఉన్న ఈ 2ని × 2 చేస్తాం, లాస్ట్ డిజిట్ని. ఈ విధంగా ఈ డివిజిబిలిటీ రూల్ని గుర్తుపెట్టుకోవాలి. × 2 చేస్తాము. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తాం, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తాం. అలానే 13, 26, 39. ఓకే, 13కి మల్టిపుల్స్. ఇది ఇక్కడ చూడండి, ఇది 7 డిఫరెన్స్, 4 డిఫరెన్స్, ఇది 1 డిఫరెన్స్ కాబట్టి 40 - 1. 13 యొక్క రూల్ ఎలా ఉంది, × 4. ఓకేనా, మైనస్ ఉన్నది వచ్చిన ప్రోడక్ట్ని ప్లస్ చేస్తాం. ఇక్కడ ప్రోడక్ట్ని మైనస్ చేసాం కదా, ఇక్కడ ప్లస్ ఉంది, వచ్చిన ప్రోడక్ట్ని మనం తీసేసాం. ఇక్కడ మైనస్ ఉంటే వచ్చిన ప్రోడక్ట్ని మనం ప్లస్ చేస్తాం. 13 యొక్క డివిజిబిలిటీ రూల్లో ఏంటి, లాస్ట్ డిజిట్ని × 4 చేసి ఆ వచ్చిన దాని రెస్ట్ ఆఫ్ దాంట్లో ప్లస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు 17 చూద్దాం. 17, 34, 51. ఓకే, ఇది 3 వద్దు, కన్సిడర్ చేయొద్దు. 4 కన్సిడర్ చేయొద్దు. ఇక్కడ ఎంత ఉంది, 1 అంటే 50 + 1 అంటే లాస్ట్ డిజిట్ని 5 తోటి మనం × చేస్తాం, మల్టిపుల్ చేస్తాం. ఆ వచ్చిన ప్రోడక్ట్ని మనం తీసేస్తాం, రెస్ట్ దాంట్లోంచి తీసేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఇందులో చూడండి 19. ఇంకా మనం వేరే మల్టిపుల్స్ రాయక్కర్లేదు, ఎందుకంటే 19 అన్నది మనకి 20కి దగ్గరగానే ఉంది. ఇప్పుడు లాస్ట్ డిజిట్ని × 2 చేస్తాం, వచ్చిన ప్రోడక్ట్ని ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ చేస్తాం. అంటే ఓవరాల్గా ఇది మనం అది గుర్తున్నా లేకపోయినా యాడ్ చేయటం, మళ్ళీ ఏం చేయటం అని అనుకున్నప్పుడు మీరు దీన్ని ఒక్కసారి గమనించిస్తే కనుక ఈ 4 కూడా మనకి తేలిగ్గా వచ్చేస్తాయి.